రైతుల మోటార్లు దొంగలించే వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన రైతులు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ సమీపంలో గల కాలువలో నీరు పొలాలకు పారబెట్టుటకు రైతులు సుమారు 30 బోర్లను పెట్టుకోవడమైంది. గత కొంతకాలంగా బోర్లు, కేబుల్ వైర్లు తదితర సామాగ్రి దొంగతనానికి గురైతున్న విషయాన్ని గమనించిన రైతులు మాటువేయగా మోటార్ కేబుల్ దొంగలిస్తున్న వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ కాలువలతోటి కొన్ని మోటార్లు వేసినాం. కాలువల నుండి పై వరకు కేబుల్ వేస్తాం. 100-150 ఫీట్ల కేబుల్ వేస్తాం. అది ఏం చేస్తున్నారు అనేది మనం ఎప్పుడు లేనప్పుడు రాకపోతున్నాం, మనం మంది లేనప్పుడు తీసుకోపోతే దానిలో ఏముంటుంది, ఒక 100 ఫీట్లు పోయినా ఒక 3,000-5,000 వరకు నష్టం వస్తుంది. వాడిని తీసుకోపోతే ఏమి ఇంకా మందుకో ఏడుకు అమ్ముకుంటాడో అది మనకు అర్థం, దుర్లకు అమ్ముకుంటాడు. రైతు ఏం చేస్తున్నాడు, ఒక 5,000-6,000 నష్టపోతున్నాడు. అది నష్టానికి ఎప్పుడు కాలువ పొండి ఆడికెడికి చిన్నగా ఒక 20-30 మోటార్లు ఉంటాయి. సంవత్సరానికి 2-3 లేపుకోపోతారు. రైతులను నష్టం చేస్తున్నారు. రైతు ఏం చేస్తున్నాడు అనేది కాదు, రైతు నష్టపోతున్నాడు. వాడు ఏమో ఎక్కడ తీసుకుపోతే అమ్ముకుంటాడో ఏం చేస్తున్నాడో అది అర్థం కాని పని. అటువంటి నష్టాలు జరుగుతున్నాయి. రైతుకు వాడు తినేది దుడ్లు తింటాడు, రైతు తినేది వెయ్యిలు నష్టపోతున్నాడు. మీరు రైతు ఏం చేయాలి, పోవాలి మళ్ళీ పోవాలి. ఇలా ఇక్కడ పిల్లాడితే వాడానికి తిరగాక అబ్జర్వ్ చేసిండు. చాలా పొద్దుగాలంటే తిరుగుతున్నాడు. వాడు ఏంది రైతు తిరుగుతున్నాడు అంటే నేను దొంగనా, నేను ఇక్కడికి ఊగబోతున్నా, నీకు ఏంటంటే వాడు అని కాల్చి నడిగి చుట్టుకున్నాడు. నడిగి చుట్టుకుంటే పిల్లాడు అబ్జర్వ్ చేసి పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు అక్కడ రైతులు అందరూ అడ్డం వచ్చిండ్రు, దొరికిస్తున్నారు. రైతులు వచ్చి పోలీసు వ్యవసాయాల్లో వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కానిస్టేబుల్ వచ్చి పట్టుకున్నారు. నమస్కారం. అది కానాయపల్లి కొత్తకోట మండలం, వనపర్తి జిల్లా, కానాయపల్లి గ్రామంలో మా కష్టముద్రం దగ్గర కాలువ ఉంది. కాలువ అక్కడ గుంపుగడ్డ దగ్గర మరి కాలువలో మోటార్ వేసింటివి. ఆ మోటార్ ఎత్తుకపోయింది. కనీసం అంటే ఎత్తుకపోయి కూడా ఒక నెల అవుతుంది. మళ్ళీ అదే బోర్ మోటార్ ఉన్నది కూడా కేబుల్ కట్ చేసుకొని పోతున్నారు. ఆడ ప్రెషర్ దగ్గర కూడా సామాన్లు ఎత్తుకపోతున్నారు. ఇప్పటికీ ఇట్లా 4-5 సార్లు ఎత్తుకపోవటి జరుగుతుంది. ఇప్పుడు అనుకోకుండా ఒక మనిషి దేవరాత్మ దొరుకుతున్నాడు, అటకెళ్ళి దొరుకుతున్నాడు. మాకు అనుమానం వచ్చింది. ఆ మనిషిని పట్టుకొని ఆడ తీసుకుపోతే పట్టుకొని ఇట్లా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. ఇట్లా ఫోన్ చేస్తే ఎస్ఎస్ఆర్ ఫోన్ చేసి కానిస్టేబుల్ వచ్చి తొలుకొని పోయాడు. ఇలా దొంగతనం జరుగుతుంది. దానికి జర కొంచెం మీరే శ్రద్ధ చేసుకొని చూడాలని మేము కోరుతున్నాం. మీరు రెడీ అయినప్పుడు ఓకే చెప్పు సార్. నా పేరు లక్ష్మీనారాయణ, కానాయపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ను. ఈరోజు 10 గంటల ప్రాంతంలో ఒక దంతనూరు అనే దొంగ మోటార్లు, కరెంటు బాయలువి స్టార్టర్లు కానీ మోటార్లు కానీ కట్ చేసుకుపోతుంటే దేవరకొండ మన్యం అనే వ్యక్తి చూసి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అంటే గతంలో కూడా నా పేరు లక్ష్మీనారాయణ, కానాయపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్. ఈరోజు 10 గంటల ప్రాంతంలో దొంగ కరెంటు బావుల దగ్గర, వ్యవసాయ బావుల దగ్గర కరెంటు స్టార్టర్లు మరియు బోరు బావులు దగ్గర మోటార్లు కానీ ఎత్తుకోవడం జరిగినది. గత 2-3 నెలల క్రితాలు కూడా ఈ సంఘటన జరిగింది. ఒకసారి అతనే ఆ గంతలు అనే వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడితే పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అతని ద్వారా కట్టించుకోవడం రైతులకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు 10 గంటల ప్రాంతంలో వ్యవసాయ పొలాల దగ్గర తిరుగుతూ వైర్లు కట్ చేసుకుంటుంటే దేవరకొండ అనే వ్యక్తి రైతు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. సుమారు ఎంత విలువ? దాదాపు 50,000-60,000 విలువ గల మోటార్లు కానీ వైర్లు కానీ కట్ చేయడం జరిగింది. నా పేరు మన్యం, మా ఊరు కానాయపల్లి. 2-3 రోజుల నుంచి అనుమానాస్పద వెళ్ళి ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. ఆ వ్యక్తిని రోజు అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడెక్కడ పొలం, ఆ పొలం, ఈ పొలం, ఆ నారు, ఈ నారు తిరుగుతున్నాడు. ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్క మోటార్లోకి వెళ్ళి వైర్లు అవన్నీ కేబుల్స్ తీసుకొని అక్కడక్కడ తిరుగుతుంటే ఏందైనా అనుమానాస్పద బండి తీసుకొని ఎమ్మడి పడదంగా వాడు దొరకలేదు. ఆడికి మళ్ళీ ఎమ్మడిచ్చి మా ఊళ్ళో రైతులు మొత్తం కొంచెం ఎమ్మడంగా వైర్లు అవన్నీ మొత్తం వెయిట్ చేసుకొని ఉరుకుతున్నాడు. పట్టుకొని ఏందని చూస్తుంటే మొత్తం వైర్లు అవన్నీ మోటార్ వైర్లు మొత్తం కాల్చుకొని ఎమ్మడేసుకొని తిరుగుతున్నాగా అందరూ పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాం. గ్రామస్తులు మొత్తం కలిసి, రైతులు అందరు కలిసి కట్ చేసుకుపోతున్నారు కదా, అడవిలో పోటీ అవన్నీ పోటీ వాళ్ళ ఈడ మొత్తం. ఇప్పుడు కాకడ కేసరి వెళ్ళి మోటార్లు కానీ వాళ్ళ ఇవి సామాన్లు ఆ టిప్పర్లు వాళ్ళు పడి ఏమేమి ఎత్తుకుపోతున్నాడో తెలుస్తుంది కదా. నేను 3-4 రోజులు పడితే నాకే కానీ వచ్చినట్టే ఇన్ని రోజుల నుంచి ఏమేమి తీసుకుపోతున్నాడు వాడు. అంతలాంటివి ఉత్తివాడు ఇప్పుడు లాగానే ఉన్నాడు వాడు.
అలాంటి వాళ్ళు పోలీసు రోడ్కే కటింగ్